ప్రభు అయిన యేసు నామం పేరిట మరి యొక్క పర్యాయం మీ అందరికి కూడా వందనాలు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయకపోక ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడైన మా గొప్ప పరలోక తండ్రి, నీ ఘనమైన నామం వందనాలు ప్రభా. ఇదిగో జీవాహారం నేనే అన్నావు నాయన, ఇదిగో జీవ గ్రంథమును మా చేతులు పెట్టి ఉన్నావు ప్రభా. శారీరధారిగా మమ్మల్ని మధ్యలో వచ్చిన యేసయ్య, ఈ దినం ప్రభా నీ వాక్కును మా చేతిలో ఉంచావు. దాన్ని ప్రభా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మేము ధ్యానం చేయబోతుండగా ఆది అందమై మీరే ఉండి మమ్మల్ని నడిపించమని బోధించుమని నజరేడని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ దినం మనం ధ్యానం చేయబోయే అంశము యూదా పత్రిక నుంచి మనం ధ్యానం చేయాల. యూదా అనేది జూడ్, ఇన్ ఇంగ్లీష్ వి కాల్ జూడ్. ఆయన యేసు స్వామి యొక్క తమ్ముడుగా కొంతమంది ఆథర్ ఈ యొక్క పత్రికను గుర్తెరుగుతున్నారు. ఎందుకంటే యూదా కానివ్వండి, యాకోబు కానివ్వండి, తమ్ముళ్ళ వరుసలో మత్తయిలో వాళ్ళందరూ తమ్ముళ్ళు అని, యేసు స్వామికి తమ్ముళ్ళని రాయబడింది. అయితే యూదా తను ఇంట్రొడ్యూస్ చేసుకునేటప్పుడు తమ్ముడుగా ఇంట్రొడ్యూస్ చేయకుండా ఆయన యొక్క సేవకుడు, యేసుక్రీస్తు యొక్క సేవకుడు అని ఎంతో తగ్గింపు హృదయంతో ఆయన చెప్పుటే ఇక్కడ మనం చూస్తాం. ఈ యూదా పత్రికలో ప్రాముఖ్యమైన కొన్ని సంగతులను, ఇది మొత్తం ఒకే ఒక అధ్యాయం మాత్రమే ఉంటున్నది, ఓన్లీ 1 చాప్టర్. అయితే ప్రాముఖ్యమైన సంఘటనలను ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, మీరు పొందుకున్న రక్షణను స్థిరపరచుకోండి, ఆ యొక్క రక్షణ విషయమై బహు జాగ్రత్త కలిగి ఉండు అని యూదా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆయన చెప్పే ప్రాముఖ్యమైన 3 పాయింట్లు ఏమంటే, మొదటి అధ్యాయంలోనే 5, 6, 7 వచనాలను మనం చూస్తే 5వ వచనం ఏం చెప్తుందంటే, ఐగిప్తులో నుండి మిమ్మల్ని నేను పిలిపించితిని, అయితే అనేక మంది మీరు విశ్వాసం పెట్టలేకపోయారు, కాబట్టి మీ యొక్క సవాలు అక్కడనే మీరు మరణించారు, అక్కడనే మీ సవాల్ పడిపోయిందని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మీలో అనేక మంది విశ్వసించలేకపోయారని మనల్ని హెచ్చరిస్తున్నాడు. మనం కూడా ప్రారంభంలో మన యొక్క విశ్వాస యాత్ర చాలా గంభీరంగా ఉంటుంది. రాను రాను వాక్య కరువు అయిపోతుంది, కాబట్టి మనం విశ్వాసంలో తగ్గిపోతున్నాం. ఒక మాదిరిగా ఐగుప్తులను మనకు చూపిస్తున్నాడు. ఆ బానిస జీవితం నుంచి పిలుచుకొని వచ్చినప్పుడు 40 ఏళ్ళు దేవుని వెంబడించిన బిడ్డలు ఆ సమయమందు అవిశ్వాసులుగా తిరగబడ్డారు. దేవుడు ఎక్కడ ఉన్నాడని ప్రశ్న వేయటకు వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళ సవాలు అక్కడ పడిందని చూస్తాం. రెండవదిగా యూదా ఏమి హెచ్చరిస్తున్నాడంటే, పైన ఆకాశమందు దేవునితో పాటు ఎంతో సుందరంగా తిరిగిన లూసిఫర్ ఒకానప్పుడు తన యొక్క స్థానం నుంచి త్రోసివేయబడాడు. ఆయనకు నిత్య నరకము, నిత్య ఆ కటిక చీకటిలో బంధింపబడి మహా తీర్పుకు ఆయన పెట్టబడి ఉంటున్నాడని ఆయన రాస్తున్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. మొట్టమొదటిగా ఐగుప్తు వాళ్ళు ఎలాగ మోసపోయారో జ్ఞాపకం చేసుకోవాలా. రెండవదిగా సాతాను దేవునితో పాటు సమానంగా నేను ఉండుట నాకు కూడా మేలు కదా అని అనుకొని ఎలాగ తలంచాడో వాడు కింద త్రోసివేయబడాడు. ఆయన కూడా తీర్పులోకి పెట్టబడి ఉంటున్నాడు. సంఘాలలో బంధింపబడి ఆయన కటిక చీకటిలో ఉంచబడి ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. ఇంకా మూడవదిగా యూదా ఏం తెలుపుతున్నాడంటే, సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయినప్పుడు అనేక మంది బిడ్డలు ఎన్నో మార్లు దేవుడు వాళ్ళని హెచ్చరించినప్పటికీ దేవుని వైపు తిరగకుండా వాళ్ళు అగ్ని గంధంకు వాళ్ళు గురి అయిపోయినారు. వాళ్ళు కూడా అలాగనే మరణించారు. అయితే వాళ్ళు కూడా మహా తీర్పులోకి పెట్టబడి ఉంటున్నారు. ఇవన్నీ రాతపూర్వంగా నీకు నాకు రాయబడి ఉంటున్నది. అయితే కొంతమంది అయితే మేము బహుగా చక్కగా జీవిస్తున్నామని అనుకుంటున్నాం అని చెప్తున్నారు. వాళ్ళు ఎటువంటి మార్గంలో నడుస్తున్నారంటే కయీను మార్గంలో ఉంటున్నారు. కయీను మొట్టమొదటిగా తన యొక్క తమ్ముడైన ఏబేలు యొక్క అర్పణ దేవుడు ఎక్కువ అంగీకరించారు అని అనుకొని, ఆయనను ఇష్టపడాడని అనుకొని ఆయన ఎంతో అస్యపరుడుగా ఆయన చంపివేసినట్లు మనం చూస్తాం. ఏబేలు యొక్క రక్తము దేవునికి మొర్రబెట్టింది. నేనేమన్నా ఆయనకు కావలివాడా అని దేవుని తిరిగి అడిగి ఆయన పాప మార్గంలో వెళ్ళిపోయాడు. కాబట్టి కొంతమంది ఈ దినాల్లో కయీను మార్గంలో వెళ్ళొచ్చున్నాడు దేవునికి విరుద్ధంగా. కొంతమంది బిలాము మార్గంలో వెళ్ళొచ్చున్నాడు. బిలాము మార్గం అంటే, బిలాము ఏం చేస్తున్నాడంటే, బాలాక్ అనే ఆ రాజు తనకు డబ్బు ఇచ్చి ఇజ్రాయేల్ను నువ్వు శపించాలా, వాళ్ళని ఆశీర్వదించకూడదు, నీ నోటుకుండా ఏ వాక్కు వెళ్తాదో అది వాళ్ళకు జరుగుతుందని అనుకొని వాళ్ళని శపించమని ముమ్మారు తీసుకొని వెళ్తున్నాడు. ఆ డబ్బు కోసం ఆయన ఆశపడి ఆయన మనసును చంపుకొని వెళ్ళుచుండగా గాడిదతో దేవుడు మాట్లాడుచున్నాడు అన్నమాట. అయితే ఇంకా కొంతమంది ఈ దినాల్లో ఖడ్గం పట్టిన దేవదూత ఎదురుగా నిలవబడి
గాడిదో మాట్లాడుచున్నది, ఆయనతో పలుకలేదు, నేనేం తప్పు చేయలేదు, అయినప్పటికీ నువ్వు నన్ను ఎందుకు ముమ్మారు కొట్టితివి అని గాడిద మాట్లాడుతుంది. అప్పుడు ఆయన కన్ను తెరవబడి ఆ యొక్క దేవదూతను చూడగలిగారు. కాబట్టి ఈ దినాల్లో కొంతమంది కయ్యను మార్గంలో ఉండారు, బిలాము మార్గంలో ఉండారు, ఇంకా కొంతమంది కోరాహు సమూహం ఏం చేశారంటే మోషేకు విరుద్ధంగా తిరగబడారు అనమాట. ఆ యొక్క సమాజ మందిరంలో అందరి ఎదుట మోషేకు విరుద్ధంగా వాళ్ళు తిరగబడారు. అయితే దేవుడు ఏం చేశాడంటే, ప్రభా నువ్వు నన్ను పంపినాడలా వీళ్ళకు చూపెట్టమనేటప్పుడు ఆ యొక్క నేల తెర విడిచి ఆ యొక్క కోరాహు గుంపు అంతని కూడా మృంగి వేసినట్లు నిర్గమకాండంలో మనం సూటిగా చూడగలుగుదాం. ఇవన్నీ చూచినప్పుడు మనం ఏ మార్గంలో ఉన్నాం, ఈ మార్గంలో ఉండే వాళ్ళందరూ కూడా బహుగా ఈ లోకంలో పుష్కలంగా ఉంటున్నారు. కయ్యను మార్గం కానీ బిలాము మార్గంలో కానీ మరి కొరహ మార్గంలో ఉండేవాళ్ళు కానీ బహు చక్కగా ఉంటున్నారు. వాళ్ళు నిర్భయంగా అందరి దగ్గర సుభోజనం చేసుకొని చక్కగా వాళ్ళు ఎదిగినట్లు కనబడుతున్నారు. అయితే వాళ్ళు ఎలా ఉంటున్నారంటే, యూదా ఏం రాస్తున్నాడంటే, రెండు మారు ఎండిపోయిన పడిపోయిన చెట్టు వలె, ఆకులు రానిల చెట్టు వలె ఉంటున్నారు. ఆ యొక్క మేఘాలు, కారు మేఘం మాత్రం ఉంటున్నది కానీ వాటిలో వర్షం రాదు. అటువంటి మేఘంలాగా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ కొరకై నిత్యంగా గాఢాంతరము కట్టబడి ఉంటున్నది అని రాస్తున్నాడు తన యొక్క పత్రిక ఆఖరిలో. ఆ వచనంలో చూస్తే 14 వచనంలో, అట్టి వారికి గాఢాంతరము నిరంతరము భద్రం చేయబడి ఉంటున్నది. చూచిదానికి వాళ్ళు పచ్చగా ఉంటున్నారు. అయితే ఎంతో భయంకరమైన మార్గంలో జీవిస్తున్నారు. కాబట్టి ఇప్పటి కాలంలో ఒకవేళ వాళ్ళు పచ్చగా కనబడవచ్చు, కానీ వాళ్ళ కోసం నిత్యంగా గాఢాంతరము నిరంతరము భద్రం చేయబడి ఉంటున్నదని వాక్యం రాస్తున్నాడు. ఇంకా మూడవదిగా ఏం హెచ్చరిస్తున్నాడంటే, ప్రస్తుతం నిలబడి ఉన్న మనకు విశ్వాసులకు ఆయన ఏం రాస్తున్నాడంటే, 20 వచనం మొట్టమొదటిగా చూస్తే, మీరు విశ్వసించు అది పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు. మనం ఏదైతే విశ్వసించినాం, మనం ఏం విశ్వసించినామో ఆ పరిశుద్ధమైన ఆ యొక్క విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకోవాలా అంటున్నారు. ఎలా మనం కట్టుకోవాలా? ఆదిలో మనం ఎలా నమ్మామో, యేసయ్య లోకానికి వచ్చాడు, నా పాపం కోసం ఆయన మరణించాడు, తన రక్తాన్ని ధారపోసాడు, మరణించి తిరిగి లేచాడు, ఆయన ఆరోగణమయ్యాడు, తిరిగి రాబోతున్నాడు. ఈ సత్యమే మన విశ్వాసం. ఈ విశ్వాసంలో మనం నిలకడగా ఉండాలా అని యూదా మనల్ని హెచ్చరిస్తున్నాడు. నీ యొక్క విశ్వసించు అది పరిశుద్ధమైన దాన్ని కట్టుకొని, గట్టిగా మనము మిమ్మల్ని మీరు కట్టుకొనవలను అంటున్నాడు. ఇక్కడ పౌలు తిమోతిని హెచ్చరించినప్పుడు ఏమంటున్నాడంటే, 2 తిమోతి 3:15లో, పరిశుద్ధ లేఖనములో బాల్యం నుండి నువ్వు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢిగా తెలుసుకొన్నవి ఎవరిలో నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. ఏదైతే లేఖనంలో నువ్వు నేర్చుకున్నావో తిమోతి, అది అంతం వరకు ఆ లేఖనంలో నిలవబడు అంటున్నాడు. ఈ దినంలో వి హియర్ సో మెనీ డాక్ట్రిన్స్ అనమాట. ఆ బాప్టిజం తీసుకుంటేనే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు, లేకుంటే పలానా నూనె పూసుకుంటేనే నువ్వు వెళ్తావు, లేకుంటే రకరకాల బోధలు బయలుదేరి ఉన్నాయి. కాబట్టి కడపటి దినములలో ఉంటున్న మనకు యూదా పత్రిక యొక్క హెచ్చరిక ఏమంటే, ఏ విశ్వాసంతో నువ్వు రక్షింపబడినావో ఆ యొక్క విశ్వాసంలో నిలకడగా ఉండు అని చెప్తున్నాడు అనమాట. ఇంకా చూస్తే అబ్రహాం ఎలాగ విశ్వాసంలో నిలబడాడు. ఆదికాండం 15:6లో చూస్తే, అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆయన అతనికి నీతిగా ఎంచెను. ఆయన నమ్మినాడు. ఎందుకంటే మృతతుల్యమైన భార్యాభర్త ఇద్దరు శరీరము ఏ యొక్క కోణాన్న కూడా వాళ్ళకు బిడ్డలు పుట్టారు. అలాంటి సమయంలో దేవుడు ఒక జనాంగంను చేస్తానని చెప్పినప్పుడు ఆయన ఆ మాటను నమ్మినాడు. అది ఆయనకు నీతిగా ఎంచబడింది అని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా 1 యోహాను 1:12 ఏం చెప్తుందంటే, తను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించును. ఈ మాటను మనము ఎల్లప్పుడూ చెప్పుకోవాలా, అప్పుడప్పుడు చెప్పుకోవాలా. ఎందరైతే అంగీకరించినారో యేసయ్యను వాళ్ళందరూ ఆయనకు పిల్లలు అవుటకు అధికారం ఇచ్చినాడని వాక్యం సెలవిస్తుంది. నువ్వు నేను చెప్తే అది తప్పు అవుతుంది. అయితే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎందరైతే ఆయనను అంగీకరించారో వాళ్ళందరూ ఆయన బిడ్డలు అంటున్నారు. సో యూ అండ్ మీ ఆర్ కాల్డ్ టు బి ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్ అనమాట. ఆ యొక్క విశ్వాసంలో మనము ఎల్లప్పుడూ తొట్టిల్లకుండా నిలకడగా ఉండాలి. నేను దేవుని బిడ్డను, ఎందుకంటే యేసయ్యను నేను నమ్ముకున్నాను. రోమా 5:1 ఏం చెప్తుందంటే, కాబట్టి విశ్వాసం మూలంగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. చూడండి ఇక్కడేం చెప్తుందంటే, విశ్వాసం మూలంగానే మనము నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఎందుకంటే మనల్ని తండ్రిని యేసుక్రీస్తు సమాధానపరిచి
ఉన్నాడనమాట. దీన్ని మనము విశ్వసించాల. గలేషియన్స్ 3:26లో చూస్తే యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. ఎవరి వలన అండి? యేసు క్రీస్తు ద్వారానే దేవుని యొక్క కుమారులమై ఉన్నామని వాక్యం రూఢిగా సెలవిస్తుంది. అంతేకాకుండా రోమా పత్రికలో అందరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని వినాల. ఆ వాక్యం వినుట వల్లనే మనకు విశ్వాసం కలుగుతుందని రోమా పత్రిక సెలవిస్తుంది. కాబట్టి వి నీడ్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ అవర్ ఫెయిత్ అనమాట. ఈ దినాల్లో, కడపటి దినాల్లో ప్రతిరోజు కూడా ఆ వాక్యంను మనము చవి చూడాల, రుచి చూడాల అనమాట. మనము లేటెస్ట్గా ప్రతిరోజు కూడా దాన్ని అప్డేట్ చేసుకుంటానే ఉండాలి, చదువుతానే ఉండాలి, నెమరు వేసుకుంటానే ఉండాలి. ఎందుకంటే ఈ కాలంలో వాక్య కరువు రాబోతున్నది. అనేక మంది వాక్యం చెప్తున్నారు, కానీ త్వరలో వాక్యం అంతా కూడా స్టాప్ అయ్యే సమయం ఒకటి రాబోతుంది అని హెచ్చరిస్తుంది బైబిల్ గ్రంథం. కాబట్టి దినదినానికి కొన్ని వాక్యాలను మనము చదువుకొని మనసులో మనము నిలుపుకోవాలి. ఎజ్రా ఏం చేశాడు చూడండి, 7వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఎజ్రా యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చెప్పున నడుచుకొనుటకును ఇజ్రాయేలీలకు దాని కట్టడలను విధులను నేర్పుటకును దృఢ నిశ్చయం చేసుకొనెను. చూడండి, ఆ కట్టడలను న్యాయ విధులను వాళ్ళు పాటించాలా. ఇజ్రాయేలు ప్రజలని దృఢ నిర్ణయము ఎజ్రా చేసుకున్నాడు. కాబట్టి దాన్ని ధ్యానం చేశాడు అనమాట. యెహోవా ధర్మశాస్త్రమును పరిశోధించి దాని చెప్పును నడుచుకున్నాడు. కాబట్టి ఈ దినం నేను మన యొక్క విశ్వాసాన్ని బట్టి మనం నడుచుకోవాలా. ఆ విశ్వాసం ఎలాగ వస్తుందంటే దేవుని వాక్యాన్ని అనుక్షణము మనం చదవాలా. మరి ఇంకా ఏ రీతిగా మనకు విశ్వాసం వస్తుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు మనకు మన విశ్వాసాన్ని ఇస్తున్నాడు. రోమాపత్రిక 12:3 ఈ రీతిగా సెలవిస్తుంది, తన్ను తాను ఎంచుకొని తగిన దానికంటేను ఎక్కువగా ఎంచుకొనగా దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థత బుద్ధి గల వాడగుటకై తగిన రీతిగా తను ఎంచుకొన వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను అని పౌలు చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ప్రతి వానికి తండ్రి అయిన దేవుడు విభజించి ఇచ్చిన విశ్వాసం. కొందరికి కొన్ని విశ్వాసం ఇస్తుంది. అంటే శూన్యం నుండి సమస్తము సృష్టించిన దేవుడు మన యొక్క శక్తిని బట్టి కొందరికి ఎంత మాత్రం నమ్మగలుగుతాం. ఆవగించే విశ్వాసం కొంతమందికి ఇవ్వచ్చు, మిరియాలంత విశ్వాసం ఇంకా కొంతమందికి ఇవ్వచ్చు, ఒక కొండంత విశ్వాసం కొంతమందికి ఇవ్వచ్చు. బిడ్డలను పోగొట్టుకున్నా కూడా దేవుని సేవలు నిలబడిన వాళ్ళు ఉండారనమాట. కాబట్టి మన యొక్క ఆయనకి ఇష్టల వారికి ఆయన విశ్వాసం తండ్రి ఇస్తాడు. రెండవదిగా యేసు క్రీస్తును మనం చూచినప్పుడు మనం విశ్వాసం పొందుకుంటాం. హెబ్రీ పత్రిక 12:2లో ఈ రీతిగా ఉంటున్నది, మనము కూడా ప్రతి భారమును చులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడైన యేసు వైపు చూచి మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తం. చూడండి, ఆయన కర్త అన్నమాట. విశ్వాసానికి ప్రతి పాపను విడిచిపెట్టి విశ్వాసమును కర్త యేసుక్రీస్తు విశ్వాసమునకు కర్త. ఆయన వైపు మనం చూసినప్పుడు మన విశ్వాసం పెరుగుతుంది. ఇంకా మూడవదిగా చూస్తే ద హోలీ స్పిరిట్ లార్డ్ ఆల్సో గివ్స్ అస్ ఫెయిత్. 1 కొరింథీ 12:9 అనేక వరాలు ఉన్నాయి, అందులో విశ్వాసం కూడా ఒక వరం అన్నమాట. మరి ఒకనికి ఆ ఆత్మ వల్లనే విశ్వాసమును, మరి ఒకనికి ఆత్మ వల్లనే స్వస్థతపరిచి వరమును, పరిశుద్ధాత్మను, రకరకాల వరాలు, భాషలతో మాట్లాడడం, వ్యాఖ్యానం చేయడం, రకరకాల వరాలు పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఇస్తాడు. అందులో విశ్వాసం కూడా ఒకటి. కాబట్టి ఇక్కడ యూదా పత్రిక ఏం చెప్తుందంటే, విశ్వాసం మనకు ఇవ్వబడింది. ఈ పరిశుద్ధమైన ఈ విశ్వాసం, ఇన్ని వాక్యాలు మనం చూసాము. దేవుడు మన లోకానికి వచ్చాడు, మనం అందరం ఆయన బిడ్డలవుటకు అధికారం ఇచ్చాడు, ఆయన మనల్ని తండ్రితో సమాధాన పరచాడు, మనకు నిత్య జీవం లభిస్తుంది. యేసుక్రీస్తును విశ్వసించే వారికి ఏ యొక్క మరణ శిక్ష లేదని వాక్యం సెలవిస్తుంది. మరణం నుంచి జీవంలోకి దాటుతారని, ఇవన్నీ కూడా రూఢిగా మనం విశ్వసించాలా. మరి ముఖ్యంగా ఈ అంత్యకాలంలో ఈ విశ్వాసాన్ని కాపాడుకోవాలా. రెండవదిగా ఏమని చెప్తున్నాడంటే, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. అంటే ఈ కడపటి దినములలో మనం చేయవలసినది పరిశుద్ధాత్మలో ప్రార్థన. చూడండి, లూకా పత్రిక 22వ అధ్యాయంలో మనం చూస్తే, గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ 22:41-44, వారి యొద్ద నుండి రాతివేత దూరంలో ఆయన వెళ్ళి, అక్కడ తండ్రి ఈ గిన్నె నా నుండి తొలగివేయమని నీ చిత్తమైతే తొలగించుము,
ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తము సిద్ధించును కాక అని ప్రార్థించను. అప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయన కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులుగా ఆయన చూడండి. పరిశుద్ధాత్మలో దేవుడే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నీ చిత్తం అయితే ఈ గిన్నె నా నుండి తొలివేయమంటున్నాడు. ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తం అనేటప్పుడు పైన ఆకాశం నుండి ఒక దేవదూత వచ్చి ఆయనను బలపరిచినట్టు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినము ఈ యొక్క పరిశుద్ధాత్మను మనము ఎక్కువ ఈ కడపటి దినములలో కోరుకోవాలా, దేవుని మనము అడగాల అనమాట. ఎందుకంటే ఆర్డినరీ ఎంజిన్కు ఒక ఏరోప్లేన్ ఎంజిన్కు ఎంతో తేడా ఉందన్నమాట. పైన ఆకాశంలో మనం ఎగరాలంటే వీ నీడ్ టు బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ అభిషేకం ఎంతగానో అవసరమవుతుంది. చూడండి అపోస్తుల కార్యం 4:8 చూస్తే పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై మాట్లాడసాగాను. చూడండి పెంతెకొస్తు దినములలో ఆయన మాట్లాడినప్పుడు 3000 మంది రక్షణ పొందారు. ఆయన పరిశుద్ధాత్మతో నిండి ఉన్నారు. అలాగే కాకుండా అపోస్తుల కార్యం 4:31 చూస్తే వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యంగా బోధించారనమాట. ఈ దినంలో దేవుని కోసం సాక్షిగా నువ్వు నిలబడాలంటే పరిశుద్ధాత్మలో మనం ప్రార్థన చేయాల. మరి 6వ అధ్యాయం 3వ వచనంలో కూడా స్టెఫనీ యొక్క పరిశుద్ధాత్మ గురించి అక్కడ రాయబడింది. ఆయన ఆత్మ ప్రేరణతో నిండిన వాడై ధైర్యముగా వాళ్ళ ఎదుట మాట్లాడారు. ఆయన మాట్లాడినట్లు ఎవరు కూడా ఆయనతో వాదం చేయలేకపోయారు. అట్టి ఆత్మతో ఆ యొక్క స్టెఫన్ కూడా నింపబడినాడని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం కూడా అంత్య దినంలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు. కాబట్టి మనము ప్రార్థన చేసే వాళ్ళము పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు కడపటి వరకు నిలకడగా మనము నిలబడగలుగుతామని యూదా పత్రిక సెలవిస్తుంది. ఇంకా మూడవగా ఆయన ఏమంటున్నాడంటే ఆయన మీరు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు, నిత్య జీవాంతమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలుచుకొనుడి. దేవుని ప్రేమను మనం చూపిస్తున్నామా? 1 యోహాను 4:11 ఏం చెప్తుందంటే ప్రియులారా దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరిని ఒకరు ప్రేమింప బద్దులై ఉన్నాము. ఎందుకంటే ఎవడనూ దేవుని ఎప్పుడు చూచి ఉండలేదు. మనము ఒకరిని ఒకరిని ప్రేమించినడలా దేవుని యొక్క ప్రేమ మన మధ్యలో నిలిచి ఉంటున్నది. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమవుతుంది అని వాక్యం సెలవిస్తుంది. యూ నీడ్ టు షో ద లవ్ ఆఫ్ గాడ్ టు యువర్ ఫెలో హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే ఎవడనూ సాక్షాత్తు దేవుని చూడలేదు. అయితే మనలో వాళ్ళు దేవుని ప్రేమను చవి చూడాలంటే మనం దేవుని ప్రేమను పొందుకుని ఆ ప్రేమను పంచాల. రూతు గ్రంథంలో చూస్తే బోవాసు తన దగ్గర వచ్చిన రూతుకి ఎలాగ కటాక్షం చూపిస్తున్నాడని 2వ అధ్యాయం 8-12 ఇలాగ సెలవిస్తుంది. అప్పుడు బోయాజు రూతుతో, కుమారి నా మాట వినుము, వేరొక్క పొలంలో ఏరుకొనుటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తె దగ్గర నిలకడగా ఉండుము, మా పని వాళ్ళ దగ్గరనే ఉండు, ఈ పొలంలోనే ఏరుకోమని చెప్తున్నాడు. వారు కోయి చేను కనిపెట్టి వారిని వెంబడించు, నిన్ను ముట్టు కూడా కూడదని యవనస్తులకు నేను ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాగమైనప్పుడు కుండల యొద్దకు వెళ్ళి పనివారు చేసిన నీళ్లను త్రాగుమని చెప్తున్నాడు. కనికరం చూపిస్తున్నాడు. అంతేకాకుండా అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షం కలిగినను అని చెప్పగా, బోయాజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు మీ అత్తకు నువ్వు చేసినదంతయు నాకు తెలియబడను. నీవు నీ తల్లి తండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని ఏ జనం ఎదుట నువ్వు వచ్చితివి. యెహోవా నీకు చేసిన దాన్ని బట్టి యెహోవా నిన్ను ఆశీర్వదించును అని చెప్తున్నాడు అనమాట. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సాగిలపడిన సురక్షితంగా నువ్వు ఉండేదవు అని ఆయన దీవిస్తున్నాడు. చూడండి ఎంతో అన్యులు అనమాట. వాళ్ళకి తెలియదు మోవాబు ప్రాంతం నుంచి వచ్చిన రూత్. అయితే బోవాసు కనికరం చూపిస్తున్నాడు, ఎరుకుమంటున్నాడు, ఆమె కొంచెం గింజలు ఎక్కువ ఇవ్వండి అంటున్నాడు, నీళ్ళు దప్పికైతే నువ్వు వెళ్ళి తాగుమంటున్నాడు. ఎవరో ఆమె తొందర పెట్టకుండా ముట్టకుండా ఉండండి అని హెచ్చరిక చేస్తున్నాడు. అన్ని విధముల భద్ర కల్పించి ఆమె మంచి చెడు విసారిస్తున్నాడు. మనం కూడా ఈ లోకంలో వెళ్ళేటప్పుడు అనేక మందికి ఈ రీతిగా దేవుని ప్రేమను చూపెట్టే వారంగా ఉండాల. మరి అపోస్తుల కార్యం 9:26 చూస్తే సౌలు పౌలుగా మారిన తర్వాత శిష్యులందరూ కూడా ఆయనకు భయపడి ఆయనను దూరం చేసిరి. అయితే బర్నబా అతనిని దగ్గరికి తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవల ప్రభుని చూచిందని ప్రభు అతనితో మాట్లాడాడని వాళ్ళకు చెప్పాడు అనమాట. అందరినీ కూడా
సంతోషపరిచాడు అనమాట. పౌలు గురించి భయపడవద్దు, ఎందుకంటే త్రోవలో దమస్కు మార్గంలో వచ్చినప్పుడు ప్రభు ఆయనతో మాట్లాడాడని చక్కగా ఆయన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అంతేకాకుండా వారిని గూర్చిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారిని విని బర్నబాను అంత్యోక్య వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయంలో అత్తుకొన వలనని అందరికీ హెచ్చరించినాడు అనమాట. అందరినీ బర్నబాసు హెచ్చరించినాడు. ఆయన మంచివాడు, ప్రేమ కలిగిన వాడని వాక్యం సెలవిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ మనం తబితాను కూడా చూస్తాము. ఆమె కూడా మంచి సేవకురాలు, బీదోళ్ళని స్త్రీలను మరి ముఖ్యంగా దగ్గర తీసి ఎంతో సేవ చేసినట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనకు విశ్వాసం ఉంది అని చెప్పుకొని మనం సేవ చేయకపోతే లాభం ఏమీ లేదు. ఇక్కడ చూస్తే యాకోబు పత్రిక 2:13 చూస్తే కనికరము చూపని వాడు కనికరము లేని తీర్పు పొందును, కనికరము తీర్పును మించి అతిశయపడును. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని ఎలాగ చెప్పగలుగుతాడు? ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతన్ని రక్షించునా? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరిగా ఉండి ఆనాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరం కావలసిన వాటిని ఇయ్యక సమాధానంగా వెల్లుడి చలికార్చుకొనుడి తృప్తి పొందుమని చెప్పేది ఎలా అని చెప్తున్నాడు. చూడండి, మనం విశ్వాసంను మొట్టమొదటిగా చూసాం. అయితే క్రియలేని విశ్వాసం వృద్ధం అని యూదా పత్రిక సెలవిస్తుంది. యూ నీడ్ టు షో ద లవ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ప్రేమను పంచండి అంటున్నాడు. లేని వారికి పంచిపెట్టండి. మరి ముఖ్యంగా ఆర్ఫన్స్కు, విధవరాళ్ళ పట్ల, మరి దేవుని బిడ్డల పట్ల, దేవుని గృహం పట్ల సానుబుద్ధి కనికరం చూపించండి. యేసయ్య కూడా మత్తయి 9:36 చూస్తే ఆయన సమూహమును చూచి, జన సమూహమును చూచి వారి కాపర్లేని గొర్రెవలే విసికి చెదరి ఉన్నారని వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని పనివారు కొద్ది మంది ఉన్నారు గనుక కోతకు పనివారిని పంపమని కోత యజమానిని వేడుకొనుడి అని ఆయన చెప్పినట్లు వాక్యం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వారం అని చెప్పుకునే మనము కనికరం కలిగి ఉండాలా, ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలా. అటు ద్వారానే మనము దేవుని శిష్యులమని పిలువబడతాం. మరి ఇంకా లాస్ట్లో చూస్తే ఎవరైనా అనుమానం పొంది ఉంటే సందేహపడి వారి మీద కనికరం చూపుడి అంటున్నాడు యూదా. సందేహపడే వారి మీద కనికరం. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ మెనీ ఇన్ దిస్ వరల్డ్. మనం వాక్యం బోధించినప్పుడు అనేక మందికి అనుమానం వస్తుంది. తోమకు వచ్చినట్లు, తోమా నేను ఆయన గాయంలో విరలు పెడితే గానీ నేను నమ్మను అంటున్నాడు. ఆ రీతిగా అనేక మంది 2000 సంవత్సరం కింద యేసయ్య పుట్టారా అని అడగొచ్చు. అయితే వాక్యం సెలవిస్తుంది, ఆయా స్థలమందు డిఫరెంట్ ప్లేస్లో ఎంతో మంది ప్రాఫిట్స్ ఉన్నారన్నమాట, ప్రవక్తలు. అయితే మీకా ఏం రాశాడో, దానియేలు ఏం రాశాడో, యెషయా ఏం రాశాడో, అందరూ రాసినది ఒక్క వ్యక్తి గురించే, యేసయ్య గురించే. ఆయన కర్ణీయ గర్భంలో పుడతాడని చెప్పాడు. ఆ రీతిగానే జరిగింది. ప్రాఫెసీ అంతా కూడా యేసయ్యలో నెరవేరింది. కాబట్టి మనము లోతైన సత్యాలను చదువుకొని, చదువులేని వాళ్ళు అనుమానంతో కూడి ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ సందేహాల్ని మనం తీర్చాలా అని ఇక్కడ మనకు యూదా పత్రికలో చాలా చక్కగా సెలవిస్తున్నాడు. ఇక కడపటిగా ఆయన ఏమంటున్నాడంటే, ఎవడైనాను అగ్ని ప్రమాదం అంటే నరకానికి వెళ్ళుచుండగా వాళ్ళని అడ్డుపడేవారుగా నువ్వు ఉండాలా అంటున్నాడు. సందేహపడు వారి మిద్దం కనుకరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. అగ్నిలో నుండి లాగినట్లు కొంతమంది నరకానికి దగ్గరికి వెళ్తున్నారు, అటువంటి వారిని మనం లాగాల. ఇక్కడ చూడండి, మనము ఆదికాండం 19లో చూస్తే తెల్లవారినప్పుడు ఆ దూదలు లోతును త్వరపడి లెమ్ము, ఈ ఊరి దోష శిష్యులు నాశనం కాకున్నట్లు నీ భార్యను ఇక్కడ నుండి నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. అతడు తడవు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడును వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ యొక్క వారి బయట ఉంచిరి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనుక చూడము, ఈ మైదానములు ఎక్కడ నిలవకవా, నువ్వు నశించిపోగునట్లు పర్వతములకు పారిపోమని చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, నరకానికి అగ్నికి పెట్టబడింది. అయితే పారిపోమంటే అక్కడ లోతు పారిపోవడం లేదు. దేవదూతలు వాళ్ళు చేయి పట్టుకొని పరిగెత్తారు. యూదా మనకేం చెప్తున్నాడంటే, అనేక మంది నరకాలకు వెళ్ళిపోతున్నారు. నీ వీళ్ళైతే అనేక మందిని నరకం నుంచి
నువ్వు రక్షించుము అంటున్నాడు. చూడండి ఎంత చక్కగా చెప్తున్నా. అనేక మందిని సందేహపడు వారి మీద కనికరం చూపించండి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. మన వీలైతే ఎవరైనా తప్పుడు మార్గంలో, మరణ మార్గంలో, నిత్య నరకానికి వెళ్ళుచుండగా వీలైతే మనం అడ్డుపడాలా. ఆ కాలంలో లోతుకి ఎలాగ దేవదూతలు అడ్డుపడి కాపాడారో అలాగ మనం వాళ్ళని నిలబెట్టాలా అని చెప్తున్నారు. కడపటిగా ఏమంటున్నాడంటే, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవపెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన అత్యధిక దేవుడగు ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమ ఘనత తండ్రికి దొరుకును గాక అని చెప్తున్నాడు, కలుగును గాక అని. కాబట్టి మనము ఖచ్చితంగా ఈ కార్యాలన్నీ మనం చేసినప్పుడు మొట్టమొదటి ఏమన్నాడంటే, విశ్వాసంలో నిలకడగా నిలబడండి. పరిశుద్ధమైన విశ్వాసంలో మీరు తొట్టిల్లకూడదు. ఆ విశ్వాసం కడపటి వరకు మీరు నిలబెట్టుకోండి. రెండవది, పరిశుద్ధాత్మలో మీరు ప్రార్థన చేయండి. మూడవదిగా, క్రీస్తు యేసు కలిగిన ప్రేమలో నిలిచి ఉండడి. నాలుగవదిగా, సందేహపడు వారికి వాళ్ళ యొక్క సందేహాలని మీరు తీర్చండి కనికరంతో. అగ్నిలో పడి ఉండుటకు పరిగెత్తే వారిని ఆటంకపరిచి వాళ్ళని దేవుని మార్గంలో నడిపించండి. ఇలా మీరు చేసేటప్పుడు తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడి దేవుని రాజ్యంలో నిన్ను నిలబెట్టే తనకు యేసయ్య శక్తిమంతుడు అని యూదా రూఢిగా మనకు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇట్టి కార్యాలను మనం చేసినప్పుడు మనం కూడా బహుమానం పొందుకుంటాం ఖచ్చితంగా. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక అంతం వరకు మనల్ని నిలబెట్టుటకు ఆయన శక్తిమంతుడు. ఇట్టి కార్యాలు మనం చేయాలంటే మొట్టమొదటిగా మనము రక్షణకు అనుభవం పొందుకొని పరిశుద్ధాత్మ పూర్ణులై ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో మనం నిలబడినప్పుడు ప్రతిరోజు కూడా దేవుడు అనేక కార్యాలను మనకు చూపెడతాడు. ఎవరైతే నరక మార్గంలో వెళ్ళుచున్నారో అటువంటి వారిని మనం రప్పించుటకు శక్తి గల వారంగా మనం మారుతాం. అట్టి కృప దేవుడు మనందరికి కూడా అనుగ్రహించిన గాక. ఎంతో చిన్న పత్రిక అయినప్పటికీ యూదా సమస్త మనకు తేట తెలియగా చూపెట్టాడు. మొట్టమొదటిగా ఐగుప్తు నాశనాన్ని చూపెట్టాడు. ఆ యొక్క లూసిఫర్ ఏ రీతిగా గడాంధ్రంలో పెట్టబడిందో అది చెప్పాడు. మూడవదిగా మనకు అక్కడ సొదొమ గొమొర్రాలో జరిగిన నాశనంను చెప్పాడు. ఇవన్నీ మన కళ్ళ ఎదుట ఉంటున్నది. అయితే కొంతమంది ఇంకా పుష్కలంగా ఉంటున్నారు. కయ్యను మార్గంలో, బిలాము మార్గంలో, మరి ఇంకా కోరాకు మార్గంలో నిలిచిన వాళ్ళు బాగా ఉండారే కానీ వాళ్ళ కోసం నిత్య కటిక చీకటి పెట్టబడింది అని హెచ్చరించాడు. మూడవదిగా, విశ్వాసులుగా మనం ఏ రీతిగా ఉండాలా, విశ్వాసంలో నిలకడగా ఉండి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తూ దేవుని ప్రేమను పంచిపెట్టి ఎవరికైతే సందేహంలో ఉంటున్నారో వాళ్ళకి సందేహాలని తీర్చి రక్షణ మార్గం లేకుండా నరకంలోకి వెలుచున్న వారిని విడిపించుటకు మనం నిలబడాలని మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఒకే అధ్యాయం అయినప్పటికీ దేవుడు ఈ మాటలను మనతో మాట్లాడి ఉంటున్నాడు. కాబట్టి ఈ వాక్యమైన ప్రియ బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉంటున్నావో, బిలాము మార్గంలో ఉంటున్నావో, కయీను మార్గంలో ఉంటున్నావో, లేదా దేవుని యొక్క మార్గంలో ఉంటే అనేక మందిని రక్షించబిడ్డగా నేను మారాలా. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయను గాక. ఈ కొద్ది మాటలను మన వినికిడిలో దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడా, జీవంగల నాయన, నీ ఘనమైన నామం ప్రభా, ఈ సాయంత్రకాల సమయంలో వందనాలు. ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు ప్రభా, మీ తమ్ముడైన యూదా ప్రభా నీ గురించి అనుకోలేదు, కానీ నువ్వు మరణించి తిరిగి లేచి ఆరోగణమైన తర్వాత ఏ సత్యం అయితే తను గ్రహించాడో అవన్నీ కూడా రాతపూర్వంగా ఒకే ఒక అధ్యాయం రాశాడు. అయితే ఎంతో గంభీరంగా అన్ని సత్యాలను అన్ని కూడా ప్రభా ఇందులో ఇమిడి ఉన్నది ప్రభా. అందును బట్టి నీకు కృతజ్ఞత స్తోత్రం అయ్యా. నిత్య నరకం ఒకటి ఉంటున్నదనియో, తీర్పు ఒకటి ఉంటున్నదనియో అయ్యా తండ్రి. ఇదిగో ప్రభా, మమ్మల్ని మేము మోసపుచ్చుకొని ఇదిగో ప్రభా కయీను మార్గంలోనూ, బిలాము మార్గంలోనూ, కొరాకు మార్గంలో పరిగెత్తి బాగున్నామని అనుకుంటున్నామేమో. అయితే వాళ్ళకి ఎల్లప్పుడూ కారు చీకటి పెట్టబడింది అని వాక్యం సెలవిస్తున్నది. మరి జీవగల మార్గంలో నడిచేవాళ్ళు విశ్వాసాన్ని కాపాడుకొని పరిశుద్ధం ఆత్మలో ప్రార్థన చేస్తూ ఇదిగో నా తండ్రి యేసు ప్రేమను వెల్లడిపరచాలని హెచ్చరించావు నాయన. నీకు వందనాలు స్వామి, స్తోత్రం నాయన. ఈ వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను పేరును మీరు ఆశీర్వదించండి. స్థిరంగా హృదయంలో నాటుకొని వాళ్ళకు పొందిన విశ్వాసాన్ని కడపటి వరకు నాయన కాపాడుటకు నాయన మీరు కృప చూపించుమని నజరేడైన యేసు అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.